వారికోజ్ వెయిన్స్ అనేది మీకు చాలా మందిలోనే చూసుంటారు. కాళ్ళ మీద చిన్న చిన్న నరాలు ఉప్పుగా తేలుండడం, బ్లూగా ఉండడం ఇలాగా జరుగుతుంటాయి. వీటిని వారికోజ్ వెయిన్స్ అంటారు. మనకు ఈ రక్తం నాళాలలో రక్తము అనేది పాదం నుంచి గుండెకి ఒక డైరెక్షన్ లో ప్రవహించాలి. మనం నిల్చున్నా కూర్చొనున్నా ఇది అగెయిన్స్ట్ గ్రావిటీ ప్రవహించడం కోసము మనకు వాల్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్స్ అనేది పనిచేయడం నందువల్ల వారికోజ్ వెయిన్స్ అనేది వస్తుంది. ఈ వారికోజ్ వెయిన్స్ అనేది మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా ఉన్నందువల్ల ఏమవుతుంది అంటే స్లోగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగడం నందువల్ల నీరు అనేది బయటికి వస్తూ కాళ్ళ వాపులు అనేది వస్తాయి. ఇది ఇనిషియల్ గా ఏదన్నా మీరు జర్నీ చేసినప్పుడు లేదా ఎక్కువసేపు నిలబడినప్పుడు తెలుస్తూ ఉంటుంది. పోను అది తగ్గిపోకుండా ఎక్కువగా వాపు ఉండే అవకాశాలు ఉంటుంది. ఇదే కొన్ని స్టేజెస్ అయిన తర్వాత లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటారు. అంటే నల్లగా చర్మము నలుపు తేలి ఉండడము, ఈ యాంకిల్ మడిమ చుట్టూరు నల్లగా అవడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే కొన్ని రోజులు అలాగే కంటిన్యూ అయితే ఆ చోట చిన్నగా గాయము అనేది అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని వీనస్ అల్సర్ అంటారు. ఇలా అల్సర్ ఫామ్ అయితే ఈ గాయాలు మానడానికి చాలా టైం పడుతుంది. ఒక్కోసారి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. గాయం మానిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మనం వారికోజ్ వెయిన్స్ అనే దానికి డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్.